హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రేట్ వెంజర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా అజ్జరం అనే ఒక గ్రామం వచ్చామండి. ఈ అజ్జరం అనే గ్రామం ఇత్తడి పరిశ్రమలకి బాగా ప్రసిద్ధి చెందిన ఒక గ్రామం అనమాట. ఊరంతా కూడా ఇత్తడి పరిశ్రమతో వెలుగొందుతుందండి. అలాగే ఇత్తడి పరిశ్రమ కాదు, అలాగే ఇత్తడి షాపులు, ఇక్కడ ఈ షాపుల్లో కూడా రకరకాల ఇత్తడి వస్తువులతో తయారు చేసిన దేవతా విగ్రహాలు, రకరకాల శిల్పాలు, ఇటువంటివి ఈ ఇత్తడి అనే ఒక మూలకంతో తయారు చేసిన ఈ పరిశ్రమ ఈ యొక్క ఊర్లో చాలా విరాజిల్లుతుందండి. అసలు ఈ ఇత్తడి షాపు ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి ఇత్తడి షాపుల్లో అని చెప్పి చూద్దాం. అయితే ఈ ఊర్లో భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాపు, ఈ భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్ అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన షాప్ అండి ఈ ఊర్లో. సో ఈరోజు భాస్కర్ రెడ్డి గారి షాప్ని విజిట్ చేద్దామండి. అలాగే అసలు రకరకాల ఇక్కడ మనకు ఆల్రెడీ షోకేస్ లో కనబడుతున్నాయి, రకరకాల ఇతర వస్తువులు కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో ఈరోజు చూద్దాం రండి.
ఈ ఊర్లో రకరకాల ఈ షాప్ కూడా చాలా ఎత్తడి షాప్ మొత్తం ఈ ఊరంతా ప్రసిద్ధి అండి. ఇక్కడ రకరకాల ఎత్తడి గిన్నెలు, ఎత్తడి సామాను ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మూకుళ్ళు కూడా ఎత్తడితో తయారు చేశారు. ఇక్కడ చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఇత్తడి వస్తువులు చాలా మంది బాగా వాడేవాళ్ళండి. మా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ కాలం ఆ టైప్లో, మా నాన్నగారి టైంలో. సో ఇప్పుడు ఇతర వస్తువులు అనేవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయండి. బాగా రిచ్గా ఉన్న వాళ్ళ ఇంట్లోనే, మా ధనవంతులలో మాత్రమే కనబడుతున్నాయి. సో దానికి తోడు ఇట్లాంటి రాయి జిగ్గులు కూడా చూసారు. మరి ఇట్లాంటి రాయి జిగ్గులు ఎప్పుడు చూడలేదు నేను. ఫ్లిప్కార్ట్లో అక్కడ చూసినట్టు గుర్తు. మొన్న మధ్యన మా మదర్ ఇట్లాగా ఇతర వస్తువులు ఎన్ని కొందామని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో సెట్ చేసినప్పుడు చూశాను. అవన్నీ కూడా ఎక్కడి నుంచో తయారీ అక్కడికి ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారని చెప్పి తెలిసింది. సో అలా ఈ ఊర్లో ఉన్న భాస్కర్ రెడ్డి గారి ఇతర షాప్ రావడం జరిగింది. చూసారా, చాలా అద్భుతమైన రాగి చెంబులు. 200 రూపీస్ అంటే దీని వాల్యూ. 200 రూపీస్ అంటే పర్లేదు. అవి ఇన్ని ఒకసారి మన తర్వాత ప్రైసెస్ కూడా ఒకసారి అడుగుదాం. ఈ ఇత్తడి సామాను చాలా పెద్ద పెద్ద గంగళాలు కూడా ఉన్నాయండి. యాక్చువల్గా అంటే ఇత్తడి ఒకటి, రాగి ఒకటి, వీటిల్లో నీళ్లు నిల్వ చేసిన తాగడం వల్ల మనకు రకరకాల మినరల్స్ అనేవి మన బాడీకి అంతే అండి. ఒకప్పుడు మనుషులు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఇటువంటి పాత్రలు వాడటం. ఇప్పుడు ఏంటంటే క్రమేపీ స్టీల్ వాడకం ఎప్పుడైతే వచ్చేసిందో అలాగే మనుషులు రోగాలు కూడా ఎక్కువైపోయినాయి. అయితే ఇవేంటంటే డోర్ హ్యాంగర్స్ అనమాట. స్టైలిష్ కోసం ఏంటంటే హాల్లో డోర్ హ్యాంగింగ్ ఉంచుతారు. వీటి పేర్లు ఏంటో నాకైతే ఐడియా లేదు, చూద్దాం. అండ్ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇది పూర్ణకమ్ము. ఎంత అండి ఇది? తెలియదు. వెయిట్ బట్టి ఎంత ఉంటుందండి? వెయిట్ ఎంత ఉంటుందండి? మనం పాళీలు కడతా ఉంటాం కదండి, ఈ ఇత్తడి పాళీలు అండి. సో త్వరలో వినాయక చవితి రాబోతుంది కాబట్టి ఇత్తడి పాళీలు కూడా రెడీగా సిద్ధమైపోయి ఉన్నాయండి. ఈ ఇత్తడి పాళీలని మనం రేపు వినాయక చవితికి ఉపయోగించుకోవచ్చు. రకరకాల ఇత్తడి గొలుసులు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న దేవతామూర్తులు, వినాయకుడు, లక్ష్మీదేవి, ఇంకా రకరకాల ఐటమ్స్, విఘ్నేశ్వరుడి బొమ్మలు, ఇవన్నీ బహుశా కార్లో పెట్టుకోవడానికి అనుకుంటా. చాలా బాగున్నాయి కదండి ఐటమ్స్ అన్నీ. అయినా సరే వెయిట్ బట్టి అని చెప్తున్నారు. ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది మీకు చూస్తానికి ఇక్కడ అంతా పెద్దగా కనబడుతుంది కానీ ఇవి చాలా చిన్నగానే ఉన్నాయి. దేవతామూర్తులు, ఇత్తడి దేవతామూర్తులు ఇవన్నీ. శేషదల్పంపై విష్ణుమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మలు, మళ్ళా వినాయకుడి బొమ్మలు. ఇక్కడ ఏంటంటే కొన్ని మీరు చూస్తున్నారు కదా, యూనామం, వీనామం వెంకటస్వామికి సంబంధించి ఇవి ఇంట్లో గోడలు పెట్టుకోవడానికి బాగా పనికొస్తాయండి. లక్ష్మీదేవి బొమ్మ, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. ఇవి చూసారు, ఈ హ్యాంగర్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఇవేంటంటే షో పీసెస్గా ఉన్నాయి. షో పీస్లు ఏంటంటే మనం మంచి నెంబర్ 1 క్వాలిటీ ఐటమ్ను మనం షో పీస్గా ఇంట్లో పెట్టుకుంటే అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చేసిన బొమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఎత్తడితో తయారు చేసిన ఆటో అనమాట, లేటెస్ట్ ఆటో. మళ్ళా జట్కా బండి, మళ్ళీ ఆటో, ఇక్కడ దేవతామూర్తులతో ఎడ్ల బండ్లు, గుర్రపు బండి, ఎద్దుల బండి. పూర్వకాలం నాటి ఎలా అయితే ఉండేవో అవన్నీ ఎత్తడి వస్తువుల రూపంలో ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నారు. చాలా బాగుంది. దుర్గాదేవి బొమ్మ అనమాట. అండ్ ఇక్కడ కొండ పట్టుకున్న ఒక వనితకి సంబంధించిన చిన్న బొమ్మని ఇచ్చేసారు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. రాధాకృష్ణ బొమ్మలు, కృష్ణుని చైర్లో కూర్చోబెట్టారండి. ఇక్కడ కృష్ణుడి బొమ్మలు ఇవన్నీ చిన్నవి, కొన్ని పెద్దవి అవి కూడా ఉన్నాయి. ఈ యొక్క బొమ్మలు ఎంత ఉందో ఇక్కడ తెలియదు, ఐడియా ఉందో ఒకసారి అడుగుదాం. ప్రైసింగ్ ఎంత అడుగుదాము. చాలా అందమైన బొమ్మలండి. పోటీ నాటిది ఇది. యాక్చువల్గా దీన్ని నేతి గిన్నెగా ఉపయోగించాలండి. ఇత్తడి నేతి పాత్ర అన్నమాట అది.
చాలా 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 ఉన్నాయి ఇక్కడ. చెంబులు, ఇత్తడి చెంబులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇత్తడితో చేసిన గ్లాసులు నాకు బాగా నచ్చింది. బాటిల్స్ ఉన్నాయి లేదా కనుక్కున్నాం. చూసారా, ఇత్తడి కంచం ఇలా మెరిసిపోతుంది బంగారం లాగా. ఇత్తడి కంచం, ఇత్తడి ప్లేట్లు, ఇత్తడి గిన్నెలు, ఇత్తడి గ్లాసు అండ్ ఇత్తడి కంచాలు ఇవి మొత్తం. ఇత్తడి బిర్యానీ గిన్నెలు అనమాట. ఇది మోస్ట్లీ ఏంటంటే బిర్యానీ ఎక్కువ ఇత్తడి గిన్నెల్లో సర్వ్ చేస్తుంటారు కదా మన ఇండియాలో. సో ఇవన్నీ కూడా ఎలా అసలు రియలిస్టిక్ గా ఉన్న ఏదైతే హర్క్యూలిస్ ఏవైతే ఇవి ఉంటాయో, ఈ జెట్స్, మిలిటరీ కార్గో ఫ్లైట్స్ ఉంటాయో అవన్నీ ఇత్తడి తయారు చేసేసారండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చాపర్స్ చూడొచ్చు. మీరందరికీ తెలుసు రీసెంట్గా మన ఇండియా వాళ్ళు ఈ యొక్క అపాచే చాపర్స్ని కొన్నారని. సో అపాచే చాపర్స్ని ఇత్తడితో తయారు చేశారండి. అండ్ ఒకసారి చూడండి, ఇక్కడ రెక్కలు కూడా తిరిగేట్టు పెట్టారు ఇక్కడ. చాలా బాగున్నాయి. ఇది కూడా వెయిట్ బట్టే అంటున్నారు. ఇత్తడితో బొమ్మలు తయారు చేసింది ఇక్కడ చూస్తున్నాను నేను. ఇక్కడ కొన్ని ప్రత్యేకించి పూర్వకాలం నాటే ఒక స్టూల్స్ అనమాట. ఇవన్నీ పూర్వకాలం ఈ స్టూల్స్ అన్ని ఇలా ఉండే అనమాట. తాడుతో పేని ఇలా చక్కగా తాడుతో అల్లి నీట్గా చేసేవాళ్ళండి అటువంటి స్టూల్స్ అని. ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్న కళలండి. కానీ ఇట్లాంటి ఊళ్ళల్లో ఇక్కడ ఇంకా 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 కనబడటం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అదంతా భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వల్ల జరుగుతుంది. ఈ ఊర్లో ఇంకా వాళ్ళు డేర్ చేసి ఇంకా ఇతర వస్తువుల్ని ఇంకా మంచిగా అనేక రకరకాలుగా తయారు చేసి వస్తువులు అమ్మటం వల్ల, అది తక్కువగా అమ్మటం వల్ల ఈ యొక్క షాప్ అనేది చాలా ఫేమస్ అయిపోయిందండి. సో రాగి బింది ఎంత ఉందో అనుకున్నాం. ఒకసారి రాగి బింది మీద ప్రైస్ అన్నా, ప్రైస్ ఏం లేదు, చూద్దాం, అడుగుదాం. రియల్ కంటండి. చూసారా, మీరు ఏదైతే ఉందో చక్కగా వచ్చే లింక్ లాగా వేసేసి నీట్గా పెట్టేస్తున్నాడు. ఒకటి లింక్ కలిపితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఈ లింక్స్ వేసి మళ్ళీ దీన్ని ఉయ్యాలకి సిద్ధం చేస్తారు. హ్యాంగింగ్స్ అండి. ఈ వాల్ హ్యాంగింగ్స్ అంటే ఒకటి ఒక మెటీరియల్ అనమాట. యాక్చువల్గా అంటే మనం వాల్ హ్యాంగింగ్స్ ఏంటంటే ఇప్పుడంటే పెయింట్ చేస్తున్నాం, కానీ చాలా వరకు ఇదివరకు ఏంటంటే వాల్ హ్యాంగింగ్స్ అంటే ఇట్లాంటి డిజైనింగ్స్ అన్ని ఇతరులతో తయారు చేసిన డిజైన్స్ అన్ని ఎక్కువ పెడతా ఉండాలండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీనికి పెయింట్ చేశారు. ఆ ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత అందంగా ఉంది కదండి. ఇటువంటి ఇతర వస్తువులన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. చూసారా, ఇది ఆడపిల్ల బొమ్మ అనమాట. చిన్నప్పుడు చిన్న పిల్ల చక్కగా స్కూల్ మీద అలా వాలి ఎలా అయితే పుస్తకం చదువుకుంటుందో ఆ ఇదంతా వచ్చేట్టు పెట్టారండి. ఇది ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతుందండి. ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ బొమ్మను కొనుక్కున్నారంట. చూసారా, ఎంతో రియలిస్టిక్గా ఉంది. ఇది హైదరాబాద్ వెళ్తుందండి. ఇది ఎంతండి, వెయిట్ ఎంత ఉంటుందండి? ఇది 13 కేజీలు అండి. 13 కేజీలు. కిలో ఎలా పడుతుందండి ఇతర ఇక్కడ? 1200. ఇదిగోండి, దీంతో పాటు కార్డ్తో సహా. కార్ట్తో సహా. ఈ కార్ట్తో సహా మొత్తం ఎంత అండి? మీకు 14,000 రూపాయలు పడుతుందండి. అండి 14,000. 14,000. ఈ యొక్క బొమ్మ కాస్ట్ 14,000. ఈ యొక్క కార్ట్ మొత్తం 16,000 మొత్తం 16,000 కార్డ్ తోటి. ఓకే. ఇది కూడా ఇత్తడిదేనానండి? చెక్క ఇది మామూలు లేదు సార్, మంచం టైప్. మన ఇంట్లో ఉన్న మంచం టైప్. ఓకే ఓకే, మంచం ఇదే మా టేక్ది. టేక్ దానికి వైర్తో అల్లికి చేసి ఆ బొమ్మ అనేది పెట్టిస్తున్నారు. ఈ షో పీస్ అనమాట. రోజుకో మోడల్ వస్తుందండి ఇక్కడ. ఓకే. మా సిస్టర్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాకి హైదరాబాద్ పంపిస్తున్నాను. మీ సిస్టర్ గారు గిఫ్ట్ ఇస్తానికి హైదరాబాద్ పంపిస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ
ఇది ఏం బొమ్మ ఇది? ఇది కూడా విష్ణుమూర్తి బొమ్మ. రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. 60 రూపీస్ అలా ఉన్నాయంటండి. ప్రైస్ చూపిస్తుంది ఇక్కడ ట్యాగ్. ఎద్దు బొమ్మ, చక్కగా ఆవు, దూడ, ఇట్లాగా చక్కగా బొమ్మలు అనేవి ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడా దీనిలో 2 రకాలు కనబడుతుంది. ఒకటి బ్లాకిష్ కనబడుతుంది, ఒకటేమో కొంచెం గోల్డ్ కలర్ లాగా కనబడుతుంది. మరి ఈ మట్టలకి ఆ మట్టలకి ఏమైనా క్వాలిటీ అని ఉందని చూద్దాం, అడుగుదాం. ఈ గరుత్మంతుడి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, ఇటువంటి వాల్ హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా నటరాజ విగ్రహం, ఇంకా బుద్ధుడి విగ్రహం, ఈ కృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుందండి. అలాగే మళ్ళా నాయకుడి బొమ్మ, మళ్ళా నటరాజ విగ్రహం, ఈ యొక్క బుద్ధుడి విగ్రహం, మళ్ళా నటరాజ విగ్రహం చాలా బాగున్నాయండి. చూసినట్టయితే మనం జాతరలో మనం చూస్తూ ఉంటాం కదండి బొమ్మలు. ఇట్లాంటి కుంభాలని జాతరలో మనకు ఊరేగింపుగా ఉంచుతారన్నమాట. ఇక్కడ ఇతర తయారు చేసిన విగ్రహాలు, పూర్ణ కుంభాలు, ఇట్లా ఆదిశేషు పడగలు ఉన్నవి, ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి కనబడుతున్నాయండి. అలాగే రాగి చెంబులు, రాగి జగ్గులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఎంత పడుతుందో కనుక్కున్నాం. చిన్నప్పుడు ఇవి చూసామండి నేను. ఈ కాఫీకి అనమాట, ఈ కాఫీ ఫిల్టర్లు, ఇన్స్టంట్ కాఫీ ఫిల్టర్స్ అనమాట. సో రాగితో తయారు చేసిన పాత్రలు, గిన్నెలు చాలా రకాలు ఉన్నాయి. కుంకుమ పెట్టుకోవడానికి, దేవుడికి పెట్టుకోవడానికి. నా దగ్గర చిన్నప్పుడు ఒక బాక్స్ ఉండేది, మా తాతయ్య నాకు గిఫ్ట్ చేశారు ఎట్లాంటిది. ఇది కూడా సాంబ్రాన్ని వేసుకోవడానికి దేనికో ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో మనం ఒకప్పుడు చూసి మర్చిపోయినవి అటువంటి రకరకాల ఐటమ్స్, ఇతర ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ చాలా బాగుంది. అలాగే చెట్టుకోపాలు ఉన్నాయి చూడండి, రాగి చెట్టుకోపం, మిత్తడి చెట్టుకోపం. ఈ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ తాంబూలాలు, పూలు అవన్నీ మోసుకెళ్తానికి దేవుడికి సంబంధించి మనం పెట్టుకుంటాం కదండి ఇత్తడి ఐటమ్స్, అవి కూడా ఇత్తడి తయారు చేసినవి ఉన్నాయి ఇక్కడ. ఇత్తడి భారత పళ్ళాలుగా, ఇంకా రకరకాల ప్రసాదాలు, అక్షంతలు కలుపుకోవడానికి, దేవతల కోసం, ఇప్పుడు ఏదైతే గుళ్ళల్లో ఉపయోగిస్తాని కోసం. ఇది రాగి బేస్ నోట్ ఉంది, బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, పల్చగా అయితే ఏం లేవు, ఏదైనా మంచి క్వాలిటీ ఉంది. రాగి పెట్టి ఇక్కడ ఒకసారి వచ్చేసరికి రాముడి విగ్రహాలు అండి. రాముడి విగ్రహాలు, సీతారామ లక్ష్మణులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయండి. లక్ష్మీదేవి, వినాయకుడు బొమ్మలు ఉన్నాయండి. ఈ ఒక్కటి వచ్చేసరికి 1240 రూపీస్ అంటండి. వెయిట్ ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు. 1240 రూపీస్ అయితే దీని ప్రైస్ ఉంది. ఇది చూసారా, చాలా అందంగా ఉంది. సరే, చాలా అందంగా, చాలా బాగా చేశారు. డీటెయిలింగ్ అనేది చాలా బాగా చేశారన్నమాట. మీరు చూసినట్టయితే ప్రతి డీటెయిలింగ్, ఒక్కొక్క విగ్రహం మీద ప్రతి డీటెయిలింగ్ అనేది చాలా బాగా చేశారన్నమాట. ఇవన్నీ హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ అన్నమాట. స్వామి నిజరూపం అన్నీ అద్భుతంగా, చాలా అద్భుతంగా, వెంకట స్వామి, తిరుపతి తెలిసిన వెంకన్న స్వామి మన కళ్ళ ఎదురుగుండా అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుందండి. ఈ రాధాకృష్ణుల బొమ్మలలో కొన్నిటికి డిజైన్స్, కలర్స్ వేసారు, చాలా బాగుంది. చూడండి, కలర్స్ చాలా బాగా వేసుకొచ్చి చాలా డీటెయిలింగ్ చాలా బాగా చేశారు.
మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఇటువంటి బొమ్మలు కూడా చాలా బాగుంటాయండి. చూడండి, చాలా రకాలంటే చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏంజల్స్, ఇటువంటి బొమ్మలు. సో క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే మామూలుగా ఉంటాయంటే చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇటువంటి ఇతర వస్తువులు అనేవి చాలా ఫేమస్ అనమాట. చిన్న చిన్న రకరకాల డిజైన్స్, ఒక్క డిజైన్ కాదు. ఇది చూసారా, 3 కోతుల బొమ్మలు, కోతులు, చింపాంజీలు, జిరాఫీ, కొంగలు, చిలక, డాల్ఫిన్స్. ఇవి చాలా బాగున్నాయి, నాకు ఇది బాగా నచ్చింది. నాకు జగ్గులు చాలా బాగున్నాయి. నాకు ఎటుతో ఎన్ని రకాలు తయారు చేసాం. మనం ఇప్పుడు దాకానంటే దగ్గులూరు చేసాము, పాలూరు ఎద్దు బొమ్మలు చేసాం. కానీ ఇవి ఈ యొక్క అజ్జరం ఇత్తడి ఎద్దు బొమ్మలు అన్నమాట. ఈ యొక్క ఇవి చూసారండి, ఎన్ని దీపాలు అంటండి. అల్లావుద్దీన్ అద్భుత దీపాల గురించి వినే ఉంటారు. ఇవన్నీ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు అనమాట. యాక్చువల్గా ఏంటంటే వీటిని యాక్చువల్గా సాంబ్రాన్ని కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి ఆ ఒత్తిలా ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, ఇదొకటి. చూసారు, ఇది కూడా సాంబ్రాన్ని పోగేయడానికి వెళ్ళింది అనమాట. ఇది ముస్లిం స్టైల్ సాంబ్రాణి ఇవి అనమాట. ఇవన్నీ ఇవి హిందూ స్టైల్లో సాంబ్రాణి వస్తువులు అనమాట. ఇది స్వస్తిక్ ఉంది కదా, ఒకటి 150 రూపీస్ ఇది. సో ఇది ఇలా ఉందన్నమాట. సో రకరకాల ఈ యొక్క సాంబ్రాణి ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. కొన్ని గంధం కలుపుకోవడానికి ఏ ఐటమ్ ఏంటో తెలీదు. అండ్ రకరకాల డిజైన్ మీద దీపాలు అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇదేం చేశారా, ఇదేంటంటే చక్కగా ఈ తాడిని ఏదైతే తిప్పుతూ ఉంటే ఈ ఒత్తి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ ఒత్తి పెద్దది చిన్నది చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుని నూనె ఒత్తులు. నాకు ఈ ఐటమ్ బాగా నచ్చింది. ఇవన్నీ దీపాలే, నూనె దీపాలు అనుకుంటుంది. ఇవన్నీ తాడైతే ఇదైపోద్ది కాబట్టి సెంటర్లో పెట్టుకొని చక్కగా మెయింటైన్ చేసే విధంగా ఇటువంటి ఇతర వస్తువులన్నీ కూడా తయారు చేశారండి. ఇవి వచ్చేసరికి హారతి ఇచ్చేదానికి అనుకుంటుంది. ఏదైతే నాకు హారతి ఇచ్చేది అనుకుంటా. నేను పర్టికులర్గా ఒక్కొక్క సుదర్శన హారతి, శంఖ చక్ర హారతి సమయం ఉంటారు కదా, అలా ఇస్తూ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఏదో గిన్నె ఉంది, చూడొచ్చు. చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత ఉంది? 550 రూపీస్. బాగుంది కూడా. ఇది రకరకాల పర్పసెస్కి రకరకాలు ఉన్నాయి. కమండలలో కూడా చాలా అద్భుతంగా డిజైన్ కమండలు ఉన్నాయి. ఇది రాగివండి. ఒకటేనమ్మా, మండలం అనే అంటారు. ఇప్పుడే ఇది మోడల్ మారింది కాబట్టి మల్లె అండి, కుంకుమ మల్లె. ఓకే, ఎంత ఉంటుందండి దీని కాస్ట్? 220 అలా వస్తుందండి. ఓకే, 60 రూపీస్ 80 రూపీస్. ఓకే, ఇది కూడా కుంకుమ మల్లెనా? ఇది పెద్ద సైజు. వెయిట్ బాగుంటుందండి? లైట్ వెయిట్. ఓకే, ఈ అగరబత్తులు పెట్టుకుని 65 రూపాయలు. ఓకే, 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేంటండి? ఇవి కూడా కుంకుమ మల్లేనండి? మోడల్ డిజైన్ వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ కొన్ని దేవుడి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఎలా ఉంటాయండి? ఇవి ఏంటంటారండి వీటిని యాక్చువల్గా? పూర్ణ కుంభ అండి, గరగలు. గరగలు, ఓకే, ఉత్సవ గరగలు. రైట్ రైట్ రైట్. సో ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రత్యేకించి జాతరగా తీసుకెళ్తారు. ఓకే, ఇది కూడా ఇదిగా తమ్ముడండి. ఓకే ఓకే ఓకే. ఈ గిన్నెలు ఏంటండి మేడం గారు? ఓకే, సాంబ్రాణి వేసుకున్నాం. ఓకే, ఈ 450 రూపాయలు అండి ఎంఆర్పి ప్రైస్. డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. ఒకసారి బొమ్మలు చూపిస్తారా మాకు? ఎంత అయిపోయింది, ఎంత ఉంటుందండి? 1150 అలా ఉంటుందండి. ఇది ఎన్ని లీటర్లు అండి? 8 నుంచి 10 పడుతుందండి. 25 లీటర్స్ ఉన్నాయండి. గుండు వస్తుందండి, ఇత్తడిలో గుండుగా. ఇది ఎంత ఉంటుందండి ఈ ఇత్తడిలో గుండు? ఇది ఎంత? 20 లీటర్లు అండి ఇది? 10 లీటర్లు దాటుదండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎంత ఉండొచ్చండి? 1500, 1600 అలా ఉంటుంది. దీనిలో 20 లీటర్లు అసలు ఉండవు. ఇక్కడ ఇంకో పెద్ద గుండు ఉన్నట్టుంది. బిందెలేనండి. ఇది ఎంత ఉంటుందండి? ఇది కూడా ఇంచుమించు 1500-1600 ఉంటుందండి. మీరు చూసారు కదా, ఇది 1500-1600 ఉంటుంది అంటున్నారు. 400 ఉంది. మిక్సింగ్ తీసుకుంటే 300, 150, 150 తీస్తారు. ఈ రెండు ఉంటాయి కదా, అంటే 50 పీసెస్ ఇస్తాయి. అంటే 300 పీసుల్లో వేరే ఇంకేమన్నా ఇంత ఐటమ్ ఏమి లేదు. మెనూ వెళ్ళేది కూడా 300 అలా పడుతుంది. ఇవైతే బొమ్మలు చూసారు కదండి. ఈ బొమ్మలు అర్థం అంటే మేము అంత ఐడియా ఉంది. ఈ చెడు చూడకు, చెడు వినకు, చెడు అనకు. సో ఈ 3 బొమ్మలకి అర్థం అవుతుంది. సో ఆ బొమ్మలు కూడా ఇతరుతో తయారు చేసి పెట్టారండి, చాలా బాగున్నాయి. నమస్తే మేడం, మీ పేరేంటండి? డాక్టర్ సత్యవేణి. డాక్టర్ సత్యవేణి గారు. సత్యవేణి గారు చెప్పండి, ఎప్పటి నుంచి అజ్జరం విలేజ్ ని మీరు విజిట్ చేస్తున్నారు? ఎన్ని రకాల ఎత్తడి ఐటమ్స్ ఇప్పుడు దాకా ఉన్నారండి? నేనైతే ఒక 5 years నుంచి వస్తున్నానండి. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి అన్ని కూడా. విగ్రహాలు మనకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో దొరుకుతుంటాయి ఇక్కడ. తర్వాత రకరకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసారు. షోయింగ్ ప్రైసెస్ అవి కూడా రీజనబుల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరేం ఐటమ్స్ కొన్నారండి మేడం గారు? మేము ఈ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నామండి. ఈ గిఫ్ట్ ఐటమ్స్ చిన్న చిన్న విగ్రహాలు ఇలాంటి టైప్ లో తీసుకున్నాము. ఓకే, తర్వాత అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం. ఓకే, మీకు ఇత్తడి ఐటమ్స్ మీకు బయటతో పోలిస్తే అజ్జరంలో ఎలా అనిపిస్తుంది? చాలా రీజనబుల్ కాస్ట్. చాలా రీజనబుల్ కాస్ట్. వైజాగ్ నుంచి వచ్చాము అంటే మాకు రీజనబుల్ కాస్ట్ కి అన్ని దొరుకుతున్నాయి. ఓకే, ఐటమ్ అక్కడ నుంచి వచ్చి మీరు ఇక్కడ తీసుకున్నాం. మామూలుగా ప్రత్యేకించి ఇతర బొమ్మలు ఇతర వస్తువులు కొంటాకు వచ్చారండి, లేకపోతే మామూలుగా సైట్ విజిట్ చేస్తాను వచ్చారండి? లేదండి, ప్రత్యేకంగా ఇక్కడికనే వచ్చాము. ఇక్కడికనే వచ్చారండి. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ వైజాగ్, విజయవాడ నగరాల నుంచి కూడా ఈ యొక్క అజ్జరం గ్రామానికి విజిట్ చేసి ఇక్కడ ఇతర వస్తువులన్నీ కూడా కొంటూ ప్రత్యేకించి వస్తున్నారండి. సో మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం అండి.
థ్యాంక్ యూ రెడ్డి గారు. సార్ భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, అజ్జరం గ్రామంలో ఎత్తడి వస్తువులు, ఊరంతా ఎత్తడి వస్తువులు తయారు చేసే ఈ గ్రామంలో మీ యొక్క పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది గోదావరి జిల్లాలో, మన కోనసీమ జిల్లాలో. అసలు ఏంటి సార్ మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎత్తడి వస్తువులు ప్రత్యేకించి ఈ ఊర్లోనే తయారవడానికి కారణం ఏంటి సార్? పూర్వం నుంచి అండి ఈ ఊరు అనేది ఇత్తడికి ఫేమస్. కారణం ఏంటంటేనండి, పూర్వం మనం ఏదైనా ఒక పెళ్లి జరిగింది అనుకోండి, ఆ పెళ్లికి మన ఆనవాయి ప్రకారంగా మన గోదావరి జిల్లాలో ఏం చేస్తారంటే ఒక 2 బిందులు, పళ్ళెం, చెంబు, బకెట్, అలాగా ప్రతి ఒక మిడిల్ క్లాస్ కానీ కొద్దిగా చిన్నగా ఉన్న వాళ్ళని వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళకి ఆ పిల్లకి సరిపడా ఇంట్లో వాడే వస్తువులన్నిటిని పెట్టడం ఆచారం. సారిగా పెట్టడం పంపించడం ఆచారం. అది ఏం చేసేవారంటే అండి, పూర్వం ఎక్కడైతే వేరే ఊర్లో ఉన్న ఒక సాగుకారులు అక్కడ అమ్ముకునే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఊరికి వచ్చేసి ఈ ఊర్లో ఉన్న వర్కర్ కి మాకు ఇలా ఒక సెట్ కావాలి అని అలాగా ఒక 10 సెట్లు ఆర్డర్ ఇచ్చేసి ఒక నెల రోజులు టైం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ నెల రోజులు ఏం చేసేవారంటే ఈవెన్ మా 4 ఫాదర్స్ కానీ మా తాతలు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని వర్క్ చేసుకుంటా దాన్ని ఆ నెల రోజులు వాళ్ళకి సరిపడా సరుకులు తయారు చేసేసి వాళ్ళ వస్తువుల్లోకి ఆ సరుకులు వాళ్ళకి ఇచ్చేవారు. అలాగా పూర్వం నుంచి స్టార్ట్ అయిందండి ఇది. అంటే నాకు తెలిసి పూర్వం అనేది కాటన్ దొర బ్రిడ్జ్ కట్టక ముందర నుంచి కూడా ఈ వర్క్ అనేది ఉందండి. అంటే 17వ శతాబ్దం 16వ శతాబ్దం నుంచి. అంటే ఎలా అంటేనండి, ఇది వరకు నేను ఆల్రెడీ ఇవరకు కూడా చెప్పాను ఒకసారి, ఈ రాజులు పరిపాలించినప్పుడు ఏంటంటేనండి ఎక్కడైతే కనుక ఈ వాటర్ పడతాకి శివాలయాలు కట్ట స్థాపించేవారండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ శివాలయాలన్నింటికి ఏం చేసేవారంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్థాపించి కొంతమంది వర్కర్స్ తీసుకొచ్చి ఈ ఊర్లో పెట్టి ఈ ఐటమ్ తయారు చేయించేవారండి. వాళ్ళ చేత తయారు చేయించి అవి వాటిని ప్రసాదాలు వండుకోవడానికి ఏంటి, వాళ్ళ ఇంట్లో యూజ్ చేయడానికి ఏంటి, ఇక్కడ నుంచి ఆ పాత్రలు తీసుకుని వెళ్ళేవారండి. అలా ఇక్కడ ఉన్న వర్కర్స్ దగ్గర నుంచి ఈ ఊర్లో ఉన్న జనాలు అంటే కుల మతం భేదం లేకుండా ప్రతి ఊరికి కూడా ఈ వర్క్ నేర్చుకున్నారు. అంటే నార్మల్ గా మనం మెకానికల్ గా చూసుకుంటే కనుక ఒక బౌల్ చేయాలనుకోండి మనం చాలా మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం. కానీ మా ఫాదర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ బౌల్ చేయాలి అంతే కదా, దానికి ఎంత పెట్టని సింపుల్ గా చెప్పేస్తారు అన్నమాట. అలాగా వాళ్ళ దగ్గర నుంచి రావడం వల్ల వీళ్ళందరికీ కూడా వర్క్ అనేది తెలిసి ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎలా వస్తుంది, ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎలా వస్తుంది, దీనికి ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి పూర్వం నుంచి వాళ్ళు చేసుకురావడం వల్ల ఈ ఊరు అప్పటి నుంచి ఈ వర్క్ మీద ఫేమస్ అయింది, ఓన్లీ ఇత్తడి దాని మీద. అలాగా. సో చెప్పండి, మీ యొక్క ప్రస్థానం మీ తరాల్లో మీరు ఎన్నో తరం ఈ యొక్క ఇత్తడి షాప్? నాకు తెలిసి ఏంటంటేనండి ఈ స్టార్టింగ్ మా తాతగారు వాళ్ళ బిఫోర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మా నాన్నగారు కూడా మా నాన్నగారు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ఏంటంటే యూకేలో ఎంఎస్ చేశాను. యూకేలో ఎంఎస్ చేసి ఆల్రెడీ మా బ్రదర్ ఆల్రెడీ తను సాఫ్ట్వేర్ సిడ్నీలో ఉంటున్నాడు. బట్ ఏంటంటే ఇది నాతో ఆగిపోకూడదు అన్న కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి నేను రిటర్న్ బ్యాక్ అయ్యానండి. రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత అట్లీస్ట్ నేను రిటర్న్ బ్యాక్ అవుతుల్లోకి ఏంటంటే అండి దీనికి అంత వాల్యూ లేదు. కారణం ఏంటంటేనండి అప్పుడు స్టీల్ అల్యూమినియం మీద బాగా ఎక్కువ వాడేవారు. నేను వచ్చిన తర్వాత ఏమైందంటే దీన్ని దీన్ని మార్చాలని చెప్పేసి దీంట్లో ఏంటంటేనండి ఇక్కడ ఐటమ్స్ తయారయ్యి 50% బయట నుంచి 50% వేరే వేరే చోట్ల నుంచి. మధ్యలో వచ్చిన కరోనా నుంచి ఇక్కడ జనాలందరికీ కూడా ఆల్రెడీ వాళ్ళున్న ఖాళీ స్పేస్ లో మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏంటి అని నెట్ లో కొట్టినప్పుడు దొరికింది వాళ్ళకి ఏంటంటే మనం తింటున్న ప్రాసెస్ కరెక్ట్ కాదు. ఫస్ట్ తినవలసింది మట్టి పాత్ర, తర్వాత తినవలసింది కాంస్య పాత్ర, తర్వాత మనం యూజ్ చేయవలసింది ఇత్తడి పాత్ర. ఇవన్నీ కూడా మీకు 100 నుంచి 90% లో ఉంటాయి. స్టీల్ అల్యూమినియం అనేవి 28% 35% లో ఉంటాయి మాట. అందువల్ల వీటి మీద అవేర్నెస్ వచ్చి ఒక్కసారి వీటి యూజ్ అనేది పెరగడం జరిగింది. ఆ యూజ్ ఎప్పుడైతే పెరగదో వీటిలో ఎలా క్వాలిటీస్ ఉంటాయని అలాగా నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి నుంచి ఒక 15 years అవుతుందండి ఈ ఫీల్డ్ లో దిగి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యూకే నుంచి వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఏ క్వాలిటీ ఏంటి, ఏ క్వాలిటీ ఎలా యూజ్ చేస్తారు, ఏ క్వాలిటీ ఏది బాగుంటది అనేది నా ప్రస్తుతం స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఇలా ఉంటే ఇది బాగుంటది అని సజెస్ట్ చేసుకుంటూ వచ్చి ప్రజెంట్ ఏంటంటే మనం మంచి ది బెస్ట్ ఇవ్వడం వల్ల ఈ రోజున నా పేరు అందరూ చెప్పుకుంటున్నారండి. ఉంటుంది సార్ చూడండి. సో యాజ్ ఏ యువకుడిగా మీరు భవిష్యత్ తరాలని ఎలా చేయాలనుకుంటున్నారు ఈ ఊర్లో? సార్ చూస్తున్నారు కదా ఇప్పుడు మా విజయవాడ నుంచి కూడా అట్లా చాలా నగరానికి వచ్చిన సార్ని పరిగణిస్తాం. సరే చెప్పండి, ఈ ఊర్లో భవిష్యత్ తరాలు ఇతర షాపులు ఇంకా పెరగడానికి ప్రభుత్వం అన్న చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం అన్న తోడ్పాటు ఇవ్వాల్సింది. మీరు ఈ ఊరికి సంబంధించి మీరు ఒక పెద్ద మనిషిగా మీరు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి తోడ్పాటును అనేది ఆశిస్తున్నారు? ఈ ఊరికి ఇంకా ఇత్తడి షాపులు ఇంకా ఇత్తడి పరిశ్రమ అనేది ఈ ఊర్లో ఇంకా అభివృద్ధి చెందడానికి ఏమేమి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుందని
మీరు అనుకుంటున్నారు మీ మాట? యాక్చువల్ గా ఏంటంటే మా ఊర్లో జరిగేది ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒక కుటీర పరిశ్రమ కింద దీన్ని చేస్తా ఉంటారండి. వీళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక మంచి రాయితీలు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఆల్రెడీ 12% GST స్లాబ్ లో ఉంటుంది. ఇది వరకు పూర్వం 6% లో ఉండేదండి. దాన్ని మళ్ళీ అగైన్ 6% లోకి వెళ్తే కనుక ఇది ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. అదే అలాగే. సో అలా అంటారు. సరే, మరి మీ మిషనరీస్ చూస్తే ప్రస్తుతానికి అయితే చేతితోనే చేస్తున్న మిషనరీ ఏం యూజ్ చేయట్లేదు. అంటే మౌల్డింగ్ లో వస్తువులకి ఏంటంటే మౌల్డింగ్ కన్నా ఇక్కడ చేతి వర్క్ అవడం వల్ల వీటికి క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మనం మిషనరీ తీసుకొచ్చే కొద్ది కూడా వర్కర్ అనేది వర్క్ తగ్గిపోతుంది. సో వర్కర్ ఇది కూడా మీరు బాగా అవునండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటేనండి మిషన్ మీద ఒక గజస్తంభం చేశారు అనుకోండి, మిషన్ మీద చాలా వచ్చేస్తాయి, కానీ డీటెయిలింగ్ అనేది అతను చేతితో చేసినప్పుడే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది కూడా. అవునండి. మిషన్ మీద అంటే మామూలు 3D ప్రింటింగ్ చేస్తారు, సరిగ్గా వస్తున్నారు తెలియదు. అవునండి సార్. అదే సార్, మాకు మా ప్రేక్షకులకి మరి ఎన్నో వివరాలు చెప్తారు. అలాగే మా ప్రేక్షకులు ఎవరైతే మీ యొక్క షాప్ ని సందర్శిస్తారో కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే అర్జనంలో ఇచ్చేదండి ది బెస్ట్ ప్రైస్ ఇస్తాం మాట అండి. డిస్కౌంట్స్ అనేది పెట్టుకోం. అలా అని చెప్పేసి ఏంటంటే ప్రైస్ ఎంతవరకు అవకాశం ఉందో అదే చెప్తాం. బార్గెన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇవ్వండి అసలు పరిస్థితుల్లో. నెక్స్ట్ ఏంటంటేనండి ఇక్కడ ప్రైసెస్ అనేవి ఏంటంటే నార్మల్ గా ఈ మెటల్ మార్కెట్ లో ఆల్రెడీ ఈ బ్రాస్ అండ్ కాపర్ మెటల్ మార్కెట్ లో అంటే సెన్సెక్స్ లో ఉండడం వల్ల ప్రైసెస్ వేరీ అవుతూ ఉంటాయి. 1 month కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో 1 month యాక్చువల్ గా అయితే కనుక డే బై డే స్క్రాప్ అనేది వేరీ అవుతుంది. BSE లిస్టింగ్ అవుతాయండి నాకు తెలిసి కమ్యూనిటీలో లిస్టింగ్ అవుతుంది. కాపర్ ట్రేడింగ్ మీద దానికి డిపెండ్ అవుతుంది అండి. దాని మీద డిపెండెంట్ ఏమవుతుందండి, డే బై డే మారినా కానీ ట్రెమెండస్ ఎక్కువ చేంజ్ ఉన్నప్పుడు కంపల్సరీ దీంట్లో చేంజ్ వస్తుందండి. ఓకే, ఎందుకంటే మేము చేసేది ఈ షాప్స్ వాళ్ళకంటే ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రాప్ తీసుకునేటప్పుడు కొనేటప్పుడు వాళ్ళు దాంతో కంపేర్ చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అప్పుడు బాగా ట్రెమెండస్ అంటే ఒక 30-50 రూపీస్ కేజీ డిఫరెన్స్ చేసినప్పుడు కంపల్సరీ ప్రైసెస్ అనేవి హైక్ అవడం కానీ లేదా డౌన్ అవడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, దాని మీద మొత్తం ఇస్తూ ఉంటాం. దాని మీద వేరియేషన్ మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.